తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఈరోజు ఉదయాన్నే ఢిల్లీ బయలుదేరిన బేగంపేట నుండి ఢిల్లీకి బయలుదేరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రధానంగా ఢిల్లీలో తను ఆధినాయకత్వాన్ని కలిసి సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గే దేశ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కలిసి నిన్న ఏదైతే పీఏసీ సమావేశం తెలంగాణలోని పీఏసీ సమావేశం ఏర్పాటు చేశారో గాంధీ భవన్లో, ప్రధానంగా ఈ పీఏసీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీనియర్ నాయకులతో నిన్న గంటకు పైగా చర్చించి కొన్ని దేశవ్యాప్తంగా అంటే వచ్చే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి అని ఏదైతే తీర్మానం చేశారో, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేయాలని భావించి తీర్మానం చేసింది. నిన్న పీఏసీ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే ఆధ్వర్యంలో జరిగిన పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. అయితే ప్రధానంగా సోనియా గాంధీ తెలంగాణ నుండే పార్లమెంటు ఎన్నికల్లో బరిలో ఉండాలి అని చెప్పేసి తీర్మానం చేసిన తీర్మానం కాపీతో పాటు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఢిల్లీకి వెళ్ళి ఈరోజు ఆధినాయకత్వంతో ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన తర్వాత తెలంగాణలో ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక కొంతమందితో మంత్రివర్గం రేవంత్ టీం తయారైందో, ఈ టీంని విస్తరణలో భాగంగా ఇంకా కొంతమంది శాఖలు వాళ్ళకు కొన్ని శాఖలు కేటాయించారు. ఇంకా బ్యాలెన్స్గా ఉన్న మంత్రిత్వ శాఖల్ని కానీ మంత్రుల్ని కానీ మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరిని తీసుకోవాలి, నామినేటెడ్ పోస్టుల్ని ఎవరెవరు కేటాయించాలి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరెవరు అనేది ఓవరాల్గా మొత్తం రాష్ట్రంలో జరిగిన ఈ నూతన ప్రభుత్వ ఏర్పాటులో కానీ మొత్తానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎప్పటికప్పుడు కొంత సమాచారాన్ని అంటే నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు గడిచిన ఒక 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు కూడా వాడివేడిగా జరిగాయి. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ నూతన ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, 6 గ్యారంటీల హామీలపైన మొత్తానికి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. అన్నట్టుగానే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన వెంటనే కేసీ వేణుగోపాల్ని కలవడం జరిగింది. కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన తర్వాత నేరుగా తుగ్లక్ రోడ్లోని సీఎం అధికార నివాసానికి కూడా ఈరోజు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి అంటే ఈరోజు ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇండియా కూటమిలో ఉన్న కూటమిలతో ఆల్ పార్టీస్తో కూటమి మీటింగ్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ లాంటి నేతలు ఈరోజు ఇండియా కూటమిలో మీటింగ్లో ఉండడం చేత రేవంత్ రెడ్డి మిగతా కార్యక్రమాల్లో ఢిల్లీలో కొంతమందితో చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతున్నది. కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా భేటీ అయి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపైన, నామినేటెడ్ పోస్టులపైన, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గ కూర్పులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపైన కూడా ప్రధాన కార్యదర్శి అయిన కేసీ వేణుగోపాల్తో ప్రధానంగా చర్చించినట్టుగా మనకు తెలుస్తున్నది. అటు నుండి రేవంత్ రెడ్డి నేరుగా తన అధికారిక నివాసం ఢిల్లీలో తుగ్లక్ రోడ్లో తన నివాసానికి కూడా ఫస్ట్ టైం అధికారికంగా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్న తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ ఏపీ ఏదైతే భవన్ ఉన్నదో ఆ భవనం తెలంగాణ ఏపీ భవనం ఏదైతే ఉన్నదో 2 రాష్ట్రాలకు సంబంధించినది, దాని విషయంలో కానీ ఆస్తుల పంపకంలో, విభజన పంపకంలో నూతన భవనం తెలంగాణకు సంబంధించిన ఢిల్లీలో భవనాన్ని నిర్మాణానికి సంబంధించిన విషయాలపైన కూడా అక్కడ రేవంత్ రెడ్డి అధికారులతో ప్రధానంగా చర్చించినట్టు మనకు తెలుస్తున్నది. ఇక ఇంతకు ముందే ఇండియా కూటమి మీటింగ్ ముగియడంతో ఇప్పుడు నేరుగా రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ అధినేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా జాతీయ అధ్యక్షుడైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఏదైతే నిన్న పీఏసీ సమావేశంలో సోనియా గాంధీ తెలంగాణ నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి పార్లమెంటు నుండి అని ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం కాపీలను కూడా జాతీయ అధ్యక్షునికి సోనియా గాంధీకి, రాహుల్ గాంధీతో తను చర్చించే అవకాశం ఉంది. అదే విషయంపై మల్లికార్జున ఖర్గేతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికైతే నిన్న ప్రధానంగా తెలంగాణలో సీనియర్ నేతలందరూ కరాఖండిగా ఎట్టి పరిస్థితుల్లో సోనియా గాంధీ తెలంగాణ నుండే ప్రాతినిధ్యం వహించేలా, తెలంగాణ నుండే పోటీ చేసే విధంగా వాళ్ళు కొంత ఏదైతే పట్టుబడి తీర్మానం చేశారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జాతీయ నాయకత్వానికి వివరించి సోనియా గాంధీ ఇక్కడ నుండి బరిలో ఉండేలాగా వాళ్ళు కోరే అవకాశం మాత్రం ఉంది. అలానే 6 గ్యారంటీల అమలుపైన కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ స్వయంగా ఇక్కడ తెలంగాణ పర్యటనలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో తను డిసెంబర్ 9 వరకు అంటే ఒక 1 వీక్లో ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీల అమలుపైన సంతకాలు పెట్టి 6 గ్యారంటీల హామీలను ఏదైతే
ఏదైతే ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారో అదే విషయం పైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే మన జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుండే 6 గ్యారెంటీల అమలుపైన నిలదీస్తుండడంతో మొత్తానికి తెలంగాణ ప్రజలకు కూడా ఆ 6 గ్యారెంటీల హామీల విషయంలో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదని శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో అదే విషయం కూడా అధిష్టానంతో మాట్లాడి తను ఆ 6 గ్యారెంటీల అమలుపైన కూడా తను చర్చించే అవకాశము ఉన్నది. ఇక దాని తర్వాత నామినేటెడ్ పోస్టులు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ నేతలు నామినేటెడ్ పదవులు ఉన్నారో అన్ని ఖాళీ చేసిన తర్వాత నామినేటెడ్ పోస్టులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ భర్తీ చేసే అవకాశం ఉన్నది. దాని విషయమై ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల్లో కొంతమందికి ఎమ్మెల్సీల కేటాయింపు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంతోమంది ఎమ్మెల్సీలు కూడా ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో కొంతమందికి అంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులకు కూడా కట్టబెట్టే అంశం పైన కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంతో ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని పేర్లు కూడా వినబడుతున్నాయి. అద్దంకి దయాకర్ లాంటి నేతల్ని కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న తీర్మానంలో ఏదైతే చర్చించిందో అదే విషయం ఈరోజు ఢిల్లీలో చర్చించి ఢిల్లీలో పెద్దల అనుమతితో కొంత ఎవరెవరికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్ళాలి అని ఏదైతే నిన్న తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారం ఢిల్లీ పెద్దలకు వివరించి రేవంత్ రెడ్డి మొత్తానికైతే రేపటి నుండే మళ్ళీ తిరిగి బుధవారం రేపు అసెంబ్లీ సమావేశం మళ్ళీ తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాత్రి వరకే రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతకుముందే ఇండియా కూటమి సమావేశం ముగియడంతో రేవంత్ రెడ్డికి ఇప్పుడు మాత్రమే పెద్దల్ని కలిసే అవకాశం లభించింది. ఇప్పుడు మరి కాసేపట్లో రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో ఖర్గేతో భేటీ అయిన అనంతరం వాళ్ళతో చర్చించిన అనంతరం ఫైనల్ చేసుకుని నామినేటెడ్ పోస్టుల విషయం కావచ్చు మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న విషయాలపైన పూర్తిగా చర్చించి పూర్తి సమాచారంతో రేవంత్ రెడ్డి మాత్రం తిరిగి ఈ రాత్రి హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మార్నింగ్ శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాలి కనుక రాత్రి వరకే తను హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజలు కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నమాట వాస్తవము. నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఎవరికి వరించబోతుంది అనేది కూడా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం. మొత్తానికైతే ఈ త్వరలో ఈ 2-3 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ కావచ్చు, నూతన మంత్రులుగా కేటాయింపు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, మొత్తానికి తొందరలోనే కాంగ్రెస్ పార్టీ తెరదించబోతుంది అనేది మాత్రం మనకు స్పష్టంగా కనబడుతున్నది.